ఇప్పటి వరకు కమ్యూనిస్టులు గాని, ఇతర పార్టీలు గాని మరి కులాన్నే గుర్తించలేదు. ఈ దేశంలో కులాల పరంగానే అణచివేత జరుగుతుంది. కులాల పరంగానే మొత్తం ఏందనంటే అన్యాయాలు జరుగుతున్నాయి. ఉద్యోగాల పంపిణీ జరుగుతుంది. అన్ని కులాల పరంగానే జరుగుతున్నాయి. ఇంక కులాన్నే విస్మరించినాక ఇంక నువ్వు చేసేదేంది? ఓపెన్ కాంపిటీషన్‌లో దొరికినోళ్ళందరూ ఓసీలే. రెడ్డి సమాజమే, వెలమ సమాజమే ఓపెన్ కాంపిటీషన్‌లో దొరికేదంతా గూడా వీళ్ళనే దొరుకుతున్నారు. వాళ్ళనే ఎమ్మెల్యేలు చేస్తున్నారు. కులాల ప్రకారంగా మరి గుర్తిస్తేనే గదా! గౌడుల నుంచి, యాదవుల నుంచి, పద్మశాలి నుంచి, నాయి బ్రాహ్మణ్ నుంచి, కుమ్మరి, కమ్మరి నుంచి దొరికేది. కులాలను విస్మరించేసిన తర్వాత ఓపెన్ కాంపిటీషన్‌లో అందరూ ఒకటే కులం వాళ్ళు దొరుకుతారా? కమ్యూనిస్టులందరికీ, కాంగ్రెస్ వాళ్ళందరికీ, బీజేపీ వాళ్ళందరికీ, బీఆర్ఎస్ వాళ్ళందరికీ ముఖ్యమంత్రులు ఈ కులాల నుంచే దొరుకుతున్నారు. ఓపెన్ కోటా నుంచే లభిస్తున్నారు. ఇక మిగిలిన కులాలు లభించడం లేదు. కాబట్టి ఈ కులాలను గుర్తించినటువంటి పార్టీలన్నీ ఈ దేశానికి శత్రువులే. కాబట్టి ఖచ్చితంగా కులాలను గుర్తించి వాటాను ఇస్తేనే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఆ ఉద్యమాన్ని నడిపించడం కోసమే కాంశీరామ్ గారు, అదేవిధంగా పూలే, అంబేద్కర్ గారు ఆ వారసత్వాన్ని కొనసాగించారు. దాన్నే ముందుకు తీసుకుపోవాలి.